ఇంగ్లాండ్పై టీ20 సిరీస్ నెగ్గిన టీమిండియా ఇప్పుడు వన్డే సిరీస్ పైన కన్నేసింది. ఇంగ్లాండ్తో భారత్ రెండో వన్డే ఇవాళ కటక్లో తలపడనుంది. ఈ మ్యాచ్లో గెలిచి చివరి వన్డేతో సంబంధం లేకుండా సిరీస్ సాధించాలని రోహిత్ సేన భావిస్తోంది. గాయంతో తొలి వన్డేకు దూరమైన స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్లో ఆడబోతున్నాడు. ఇంగ్లాండ్ ప్రపంచ మేటి జట్లలో ఒకటైనప్పటికీ ఈ పర్యటనలో భారత్ జోరు ముందు నిలవలేకపోయింది. వన్డే సిరీస్ తొలి మ్యాచ్లో తేలిపోయింది. ఆ జట్టు 248 పరుగులే చేయగా లక్ష్యాన్ని 11.2 ఓవర్లుండగానే భారత్ చేర్చేసింది. అదే జోరులో ఈ మ్యాచ్లోనూ గెలవాలనుకుంటోంది. తొలి వన్డే ముంగిట అందరి దృష్టి కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మీదే నిలిచాయి. అయితే మోకాలి నొప్పి వల్ల కోహ్లీ ఆ మ్యాచ్కు దూరమయ్యాడు. రోహిత్ మ్యాచ్ ఆడినా కేవలం 2 పరుగులకే వెనుదిరిగి అభిమానులను నిరాశపరిచాడు. ఇవాళ మరోసారి రోహిత్ ఆటపైనే అందరి దృష్టి ఉంది. కోహ్లీ ఆటపైన అందరిలో ఆసక్తి నెలకొంది. జట్టు విజయం మీద ధీమాగా ఉన్న అభిమానులు వీరి ఆటపైనే అభిమానాలతో ఉన్నారు. ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కానున్న తరుణంలో ఈ సీనియర్లు ఫామ్లోకి రావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. తొలి వన్డేలో అదరగొట్టిన శుభ్మన్ గిల్, శ్రేయస్ అయ్యర్లపై అంచనాలు ఎక్కువే ఉన్నాయి. ఆ మ్యాచ్లో అక్షర్ పటేల్ సైతం కీలక ఇన్నింగ్స్ ఆడాడు. రాహుల్ ఓ పెద్ద ఇన్నింగ్స్ బాకీ పడ్డాడు. అతడితో పాటు హార్దిక్ పాండ్యా మిడిల్ ఆర్డర్లో కీలకం. తొలి వన్డేలో బౌలింగ్ సంతృప్తికరంగా సాగింది. జడేజా స్పిన్ దాడిని ముందుండి నడిపించాడు. అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ కూడా ఇంగ్లీష్ బ్యాటర్లకు ఇబ్బంది పెట్టారు. పేస్ విభాగం కూడా ఊపం మీదుంది. కెరీర్లో తొలి మ్యాచ్ ఆడిన హర్షిత్ రాణా 3 వికెట్లతో అదరగొట్టాడు. షమి రాణించాడు. రెండో వన్డేలోనూ వీళ్ళిద్దరే కొత్త బంతితో బౌలింగ్ ప్రారంభించే అవకాశం ఉంది. ఇంగ్లాండ్ జట్టు బలంగా ఉన్నప్పటికీ భారత గడ్డపై ఇలా వరుసగా ఓటమి పాలవుతుండడం ఇంగ్లీష్ టీంకు మింగుడు పడడం లేదు. తొలి వన్డేను ధాటిగా ఆరంభించిన ఆ జట్టు ఆ తర్వాత గాడి తప్పింది. సాల్ట్, డకెట్, బ్రూక్, రూట్, బట్లర్, లివింగ్స్టన్, బెతెల్ ఇలా ఆ జట్టు బ్యాటింగ్ స్ట్రాంగ్ గా కనిపిస్తోంది. మరి రెండో వన్డేలో ఆ జట్టు బ్యాటర్లు స్థాయికి తగ్గట్టుగా ఆడతారని భావిస్తున్నారు. బౌలింగ్ లో స్పిన్నర్ అడిల్ రషీద్ తొలి మ్యాచ్ లో ఆకట్టుకున్నాడు. పిచ్ స్పిన్ కు సహకరిస్తుందన్న నేపథ్యంలో పార్ట్ టైమర్లు బెతెల్, లివింగ్స్టన్ కూడా కీలకం కానున్నారు. పేసర్లు ఆర్చర్, కార్స్, సకిబ్, మహమూద్ల నుంచి ఇంగ్లాండ్ వికెట్లను ఆశిస్తోంది. బారాబట్టి స్టేడియం పిచ్ ఎప్పుడు బ్యాటింగ్ కు అనుకూలమే. స్పిన్నర్ల ప్రభావం ఉంటుంది. చివరగా 2019లో ఇక్కడ జరిగిన వన్డేలో భారత్ వెస్టిండీస్పై 316 పరుగుల లక్ష్యాన్ని సులభంగా ఛేదించింది. ఆ మ్యాచ్లో కోహ్లీ 85 పరుగుల ఇన్నింగ్స్తో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా నిలవడం విశేషం.